హాయ్, నేను నా వీడియోలకు స్వాగతం సుస్వాగతం. శ్రీశైలం వెళ్తున్నాము. వెళ్ళే దారిలో గుత్తి దగ్గర బాటసంకులం అని ఉంటుంది, అక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇక్కడ ఆ రూట్లో వెళ్ళాలంటే ఇక్కడ శంకులమ్మ దర్శించుకొని వెళ్తారు కంపల్సరీ. ఇక్కడ మేము కూడా అలాగే దర్శించుకొని నెక్స్ట్ ఇంకా అట్లే యాగంటికి వెళ్ళాము. యాగంటికి వెళ్తే ఇక్కడ ఎంట్రీలోనే టోల్ ఫీజు కట్టిస్తున్నారు 6 రూపాయలు. అక్కడ నుంచి ఇక్కడ కోనేరు అంటే కోనేరులోనే కాలమ్మ కానుకొని దర్శనానికి వెళ్ళాము మేము. ఇంక ఈ లొకేషన్ అంటే మన బాలకృష్ణ జై బలే సాంగ్, తర్వాత నేనే రాజు నేనే మంత్రులు సీన్, ఇక్కడ చాలా షూటింగ్లు జరిగాయి యాగంటిలోన. ఇంకా తర్వాత ఇక్కడ బసవన్న, ఇక్కడ చాలా విశిష్టత ఉంది. తర్వాత ఇంకా అక్కడే ప్రసాదం తీసుకొని అక్కడ అన్నదానం జరుగుతుంటే ఇంకా అక్కడ అన్నదానం చేసి వచ్చాము మేము కూడా. తర్వాత అక్కడే మా వంతు సహాయం కింద కొంచెం అన్నదానం కొంచెం డొనేట్ చేసాము. తర్వాత నెక్స్ట్ యాగంటికి వచ్చాము. యాగంటిలోనే ఇంక 80 రూపాయలు టోల్ ఫీజు కట్టించుకున్నారు. మరి అది ఇంకా ఏమంటావు అలాగే ఇంకా కామన్ కొన్ని ఏరియాలను ఇంక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మాకేమంటే ఇక్కడ ఫోన్లు అలో లేదు లోపల గుడి లోపలికి, అందుకే దర్శనం వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగాము కొన్ని. ఇంక యాగంటి నుంచి మరి శ్రీశైలం ట్రిప్ వెళ్తే మధ్యలో ఎనుగోట్లు వచ్చాయి. అబ్బా ఇవి ఉంటే చాలా ఒక 1/2 కిలోమీటర్ మాకు అవి ఎదురు వచ్చాయి. తర్వాత ఇంకా స్టార్ట్ అయినాం. మరి ఇంకా శ్రీశైలం మాకు 111 కిలోమీటర్లు ఉంది. ఇదంతా ఘాట్ సెక్షన్, ఇక్కడ టోల్ గేట్లు వస్తాయి. తర్వాత ఇంకా చాలా ఏమంటావు కొంచెం ఈ రూట్లో అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే కొంచెం బెటర్. ఇంక డోర్నాల్కి వెళ్ళాము. డోర్నాల్ నైట్ ఇక్కడ టోల్ గేట్ కట్టి 70 రూపాయలు తీసుకున్నాం డోర్నాల్. మేము నైటు 7 గంటలకు ఆ టైంలో ఎక్కాము ఘాట్ సెక్షన్. మేము నైట్కి అక్కడ వెళ్ళేసరికి 9 అయింది. మరి అక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఆటికి మాకు మధ్యలోనే. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకో రూమ్ తీసుకున్నాము. మరి మా ఫ్రెండ్ ఒకరు గుండు చేయించుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ కాలేదు, మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి మళ్ళీ గుండు చేసుకుని నైట్ మేము వెళ్ళిన టైంకి 10 గంటలకి అక్కడ బంద్ చేశారు. ఇంకా కాదని మరి పొద్దున్నే 3:30కి లేచి ఇక్కడ కళ్యాణ కట్టుకు వచ్చి మా ఫ్రెండ్ గుండు చేయించుకున్నాడు. ఇక్కడ చూసారా, ఓన్లీ ఇక్కడ ఆ రోజు ఏమి ఫోన్పేనే అంట, క్యాష్ ఉంటే వెనక్కి వచ్చారు. మళ్ళీ ఫోన్పే తీసుకొని మళ్ళీ ఫోన్పే చేసి తర్వాత ఈయన గుండు చేసుకున్న తర్వాత మళ్ళీ మా కార్లోనే గుడి దగ్గరకు వచ్చి గుడితోనే అక్కడ పార్కింగ్ చేసి మేము దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూసారా చాలా అంటే మేము వెళ్ళింది 12వ తేదీ. ఇంకా అక్కడి నుంచే సంక్రాంతి పండుగ ఇది ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాం అక్కడ బ్రహ్మోత్సవాలు అంటాము ఏదో అలాగా. తర్వాత ఇంకా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు. ఇంకా ఇక్కడే దీపం వెలిగించి మొక్కుకొని మేము దర్శనానికి వెళ్ళాము. మరి ఫోన్ అక్కడ లోపలికి అలవలేదు కదా, అందుకే ఇక్కడ కొంచెం ఇక్కడ ఎంత నిదానంగా ఉండి దీపం పెట్టి తర్వాత ఇంకా ఫోన్ పక్కన లాకర్లో పెట్టి వెళ్ళాము దర్శనానికి. లోపల మాకు దర్శనం బాగైంది. మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరంబిక అమ్మవారి ఇద్దరు దర్శనం బాగా జరుపుకొని వచ్చాము. తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చాము. ఇంకా మా ఫోన్ లాకర్లు తీసుకుని వచ్చి మళ్ళీ ఇంకొని అక్కడ ఫోటోలు దిగి తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. మరి వచ్చేదావులో ఇక్కడ సాక్షి గణపతి ఉంటుంది. మేము సాక్షి గణపతికి వెళ్ళి ఇక్కడ సాక్షి గణపతి దర్శనం చేసుకుని వచ్చాము. కంపల్సరీ కొంతమంది ఏమంటారు శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటారు, కొంతమంది వచ్చే టైంలో వెళ్ళి రావాలంటారు. కానీ ఏదో ఒకసారి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అక్కడ సాక్షి గణపతికి మాత్రం కన్ఫామ్గా వెళ్ళి రావాలి. ఇంకా అలాగే మేము ఇక్కడ సాక్షి గణపతికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయినాం మరి మా ఊరికి. అబ్బా ఘాట్ ఉంటుంది, అబ్బా భలే ఉంటుంది టర్నింగ్లు, కానీ కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితే కొంచెం బెటరు. తర్వాత నాకు ఏదంటే చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అండి, అవి దీన్ని నెమలి ఉంది కదా ఎక్కడ వేస్తారు ఎలా వేస్తారని చిన్నప్పుడు ఏ కార్ చూసినా ఎక్కడో ఆలోచిస్తుంటే, కానీ నాకు ఒక ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు తెలిసింది ఇక్కడ వేస్తారు శ్రీశైలం పెయింటింగ్ అని. అంటే చిన్నప్పుడు మనకు తెలియదు కదా ఎక్కడ వేస్తారు ఏమిటని, భలే అనిపించేది. చాలామందికి ఇదే మీకు కూడా అలా అనిపించింది ఎక్కడ ఏమని. తర్వాత మరి ఇక్కడ టోల్ ఉంటుంది, అంటే నైట్ ఇక్కడ కట్టాము, ఇప్పుడు వచ్చేటప్పుడు కట్టాల్సిన అవసరం లేదు టోల్. ఇది కూడా 70 రూపాయలు తీసుకున్నారు మాకు నైట్. తర్వాత ఇంకేది ఫారెస్ట్ ట్రాక్ ఎంట్రీ టైంలో మళ్ళీ ఒక టోల్ కట్టాల్సింది, 70 రూపాయలు తీసుకున్నారు ఇది కూడా మాకు.
మేము అడిగాము ఇందాక ఇట్లా నైట్ వచ్చేటప్పుడు కట్టాం కదంటే ఫారెస్ట్‌లకు వచ్చేటప్పుడు కట్టాలంట, పోయేటప్పుడు కట్టాలంట. మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా కదా! అందుకే ఇంక కట్టేసాం. తర్వాత ఇంక మా కర్నూలు హైవేకి వచ్చేసాం ఇంక. మేము ముగ్గురు తోలాము. నైట్ అన్న ఒకడే తోలాడు. ఇంకొచ్చేటప్పుడు ఇంకో అన్న, తర్వాత డోన్ నుంచి నేను తోలినాను. ఏదో మా ట్రిప్ అట్లా సరదాగా, హ్యాపీగా, మంచిగా జరిగింది. అంతా శివాయ దయ. ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.